ఏం చేస్తున్నావు సిరి? చూడు ఎలా ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. జానకి రాముడికి స్వాగతం. ఇప్పుడు నేను ఈరోజు మధ్యాహ్నం పనులు అయితే నేను మీతో చూపిస్తున్నాను అనమాట. ఈ బెల్లమును కొబ్బరికాయలు మా అత్తయ్య తెచ్చారు కొబ్బరి ఉండలు చేయమని. అయితే బెల్లం నాకు నచ్చలేదు, సరే చూద్దామని పక్కన పెట్టేసాను అనమాట. ఈ మూడిట్లకి లైనింగ్ తెచ్చుకోవాలి. ఇందులో 2 బ్లౌజులు నావి, ఒక బ్లౌజ్ బయట వాళ్ళది. లైనింగ్లు తీసుకురావాలన్నమాట. ఫస్ట్ టైం లైఫ్లో స్వీట్ పొటాటో చిప్స్ చేస్తున్నాను. ఎలా వస్తాయో తెలియదు, అది కూడా ఆయిల్ లేకుండా మైక్రోవేవ్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మా శ్రావ్య, అదే మా పెద్ద పాప స్కూల్ నుంచి వస్తుంది. ఉదయం 6కి వెళ్ళింది, 6:30కి. తనకి ఎక్స్ట్రా క్లాస్ ఉందన్నమాట. అది బాస్కెట్బాల్ ఉందని చెప్పేసి ఎక్స్ట్రా క్లాస్ ఉంది. ఇప్పుడు 5:30కి వస్తుంది. నేను వెళ్ళి తీసుకురావాలి. బస్సు ఇక్కడికి రాదు, మా ఊరు రాదు, వేరే దగ్గరికి వెళ్ళి వేరే ఊరు వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. ఎందుకంటే పిల్లలు తక్కువ కదా, బస్సు ఇంకా రాదనమాట, ఊర్లోకి రాదు. అది వచ్చేలోపు నేను కొంచెం స్నాక్స్ చేసి ఉంచుతామని, వచ్చేటప్పుడు ఆవురు అంటూ ఉంటుంది, లేదంటే బయట ఏదోటి మంచూరియన్లు అవి కొనమంటుంది. ఇంకా అది నా వల్ల కాదని చెప్పి నేను పొటాటో చిప్స్ చేద్దామని కట్ చేసి ఉంచాను అనమాట. ఎలా వస్తాయో అసలు తెలీదు, నేను ఎప్పుడు చేయలేదు. ఇంకా ఈ పనులు చేసుకుంటూ 5:30 అంటే నేను ఇక్కడి నుంచి 4:50 బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు పట్టిన తర్వాత ఇంకా తను వచ్చిన తర్వాత 5 ఆ టైంకి వస్తుంది అనమాట. 5:10 ఆ టైంకి వస్తుంది, తీసుకురావాలి. ఇంకా చిన్నపిల్ల 3:30కి వస్తుంది. అందుకోసం దానికి కొంచెం పెట్టేసి భోజనం జడ అయితే వేస్తున్నాను అనమాట, తీసుకుని వెళ్దామని. ఇంట్లో అయితే ఉండదు, ఇంకా తీసుకుని వెళ్ళాల్సిందే. అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. చూడండి చిప్స్ ఇలా వచ్చాయి. అసలు బయట కొన్న చిప్స్కి వీటికి ఏమన్నా సంబంధం ఉందా? ఇవి అసలు చిప్స్లా ఉన్నాయా? దీని రియాక్షన్ ఏంటో మా పిల్లలు తిన్నప్పుడు రియాక్షన్ ఏంటనేది చూద్దరు కానీ మీరు. ఇంకా నేను టైం ఉంటే గబగబా సర్దుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ నేను మా పెద్ద పాపని మ్యూజిక్ క్లాస్ తీసుకెళ్ళాలి 6:30కి. తను 5:10 వస్తుంది. ఏం చేస్తున్నావు సిరి? బాదం కాయలు కొడుతున్నావా? అందులో ఉంటుందా బాదం పప్పు? కొట్టయితే చూపించి నాకు. అయ్య బాబోయ్, చేతి మీద వేసుకుంటావేమో. చూపించు, ఉందా అందులో బాదం పప్పు? ఉంది. కొట్టకు, సరిపోదు, ఇక తీసుకో. ఇలా ఎంతమంది చేసేవారు చిన్నప్పుడు? బాదంకాయలు కొట్టుకుని తినడం మీకు గుర్తుందా? నాకైతే బాగా గుర్తుంది. ఇంకొచ్చిన తర్వాత కొబ్బరి బొండాలు అయితే కొట్టేసి ఇచ్చాను అనమాట. నిన్న నైట్ మా ఆయన ఆర్డర్ పెట్టారు. ఇక స్కూల్కి వెళ్ళిపోయారు కదా, తాగే టైం లేదు అని వచ్చిన తర్వాత ఇచ్చాను 5 గంటలకి. ఇంకా గబగబా వంట చేస్తున్నాను. నాకు ఒక పని కాదండి నిజంగా, నాకే కాదు, మల్టీ టాస్కింగ్ అంటే ఇంకా లేడీసే చేయగలుగుతారు. ఆ కొబ్బరి బొండంలో ఉన్న గుంజు ఉంటుంది కదా, అది నాకు మా సిరికి చాలా ఇష్టం. ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటుందో మా సిరి అయితే. దాన్ని ఏమంటుందంటే కొబ్బరి గుంజు అంటుంది, గుంజు కాదు, కొబ్బరి జున్ను అంటుంది అనమాట. చూడు ఎలా ఉన్నాయి పొటాటో చిప్స్. మా పిల్లకి బంగాళదుంప చిప్స్ బనానా చిప్స్లో కనిపించాయి. మరి నేనంటే అదే మరి మామూలుగా ఉండదు మనతోని. ఇంకా నేనైతే వంట చేస్తున్నాను. చెప్తున్నాను కదా మల్టీ టాస్కింగ్ అని. ఇప్పుడు మా మామయ్య గారికి బాక్స్ పెట్టాలన్నమాట. ఆయన 7 గంటలకి అంటే 6:30కి నేను మా పిల్లల్ని తీసుకొని క్లాస్కి వెళ్ళాలి. పెద్ద పాపని తీసుకొని మా మామయ్య గారికి బాక్స్ పెట్టేయాలి. అందుకని కొంచెం తీరుబడిగా కాకుండా ఆదరాబాదరాగానే వంట చేస్తున్నాను. కానీ ఈ పనులు అయిపోతే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. నా దగ్గర 1 గంట టైం మాత్రమే ఉంది. ఉదయం చేసిన పప్పు టమాటా ఉంటే అది ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను. కూర వండుతున్నాను అనమాట. మా ఇంట్లో లిటిల్ చెఫ్ తయారైంది ఈ మధ్య. నేను ఈ వంటగదిలోకి వస్తే చాలా మా చిన్నపిల్లలు నాతో పాటు వచ్చేసి
కలపడాలు, కూర కలపడాలు, చపాతీ తిరగేయడాలు ఇవన్నీ చేస్తుందనమాట. దోస కూడా వేసేస్తుందండి. దోస వేసేస్తుంది, దోస తిరగేసేస్తుంది. నేను దగ్గర ఉండాలి, కాకపోతే భయం కదా చిన్నపిల్లలతోని. కాలీఫ్లవర్, బంగాళదుంప కూర అయితే వండుతున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం చిన్నగా కూరే వండుతాను, కొంచెం ఉల్లిపాయలు వేసి, ఎందుకంటే నాకు పప్పు ఉండిపోయింది కదా, వేస్ట్ అవ్వకూడదు. ఇంకా పప్పుతో ఈ కాలీఫ్లవర్, బంగాళదుంప కూర చెప్పాను కదా, ఉల్లిపాయలు కొంచెం వేసాను. కాలీఫ్లవర్ నాకు పెద్దగా ఉంటే ఇష్టం, కొంచెం అలాగా తినడానికి బాగుంటుంది. నాకు కాలీఫ్లవర్ ఇష్టం, కానీ నేను తినకూడదు. నేను నాకు ఏది ఇష్టం అది తినకూడదు అనమాట. బ్రాకలీ అంటే కాలీఫ్లవర్లా ఉంటుంది కాబట్టి అది కూడా ఇష్టం, అది కూడా తినకూడదు. నాకు థైరాయిడ్ ఉంది కదా, అందుకోసం ఇలాంటివి ఏం తినకూడదు. అప్పుడప్పుడు తింటాం, కానీ మా ఇంట్లో ఇది ఎక్కువగానే కొంటారు. మా వారు ఉంటే కూడా ఎక్కువ కాలీఫ్లవర్ కొంటారు. ఇంక నేను మా మామయ్య గారికి చపాతీ చేసేస్తున్నాను. పిల్లలకైతే ఈరోజు రైస్ వండేస్తాను. అత్తయ్య కూడా చపాతీయే చేస్తాను, కానీ ఈరోజు పిండి లేదు కాబట్టి అత్తయ్య కూడా రైసే వండేస్తాను. వేడి రైస్ వండేసి హాట్ బాక్స్లో పెట్టేస్తాను, సరిపోతుంది. ఇక కారం చూడండి, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ కలిపి ఆడించుకున్నాను నేను. కారం కాబట్టి ఘాటు ఉండదు, ఓన్లీ కలర్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇలాగ 4 చపాతీలు చేసి పెట్టేస్తే ఆయనకి బాక్స్ అయిపోతుంది. ఇంకా నేనైతే తొందరగానే భోజనం చేసేస్తానండి. అంటే 6:30కి అలాగ పిల్లలు తీసుకెళ్ళక ముందే నేను భోజనం అయితే చేసేస్తాను. ఈరోజు వాళ్ళు స్నాక్స్ అవి తిన్నారు కాబట్టి, కొబ్బరి బొండం అవి తాగారు కాబట్టి కొద్దిగా హెవీగా ఉందని వచ్చిన తర్వాత తింటారనమాట. 8 గంటలకు వస్తాను స్కూల్ నుంచి. ఇవ్వండి, కుక్కర్లో రైస్ పెట్టేస్తున్నాను. చిన్న చపాతీ పిండి ఉంటేను అందులోని నెయ్యి ఇంకా పంచదార వేసుకొని సిరి తింటుందనమాట. ఇలా చాలామందికి ఇష్టం ఉంటుంది. మా ఇంటి దగ్గర శివాలయం ఉండేదనమాట. శివాలయంలో పంతులు గారు, శివాలయం పక్కనే వాళ్ళ ఇల్లు. అయితే వాళ్ళు ఎక్కువ ఈ పంచదారను, చపాతీలోని పంచదార నెయ్యి వేసుకుని తినడం నేను చూసేదాన్ని అనమాట. అది గుర్తొచ్చి చెప్తున్నాను. బిస్కెట్స్ టీ మా మామయ్య గారికి. ఇంకా నేనైతే కొంచెం గిన్నెలు కడిగేస్తున్నాను, ఎందుకంటే ఇంక వచ్చిన తర్వాత బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది నాకు. పీస్ఫుల్గా ఉండాలంటే ముందే పని చేసేసుకుని ఇల్లు నీట్గా, కొద్దిగా కిచెన్ మాత్రం నీట్గా ఉండాలండి నాకు. అంటే ప్లాట్ఫామ్ మీద చెత్త ఉండకూడదు, నీట్గా ఉంటే నాకు ఇష్టం అనమాట. ఇంకా అందుకోసం సర్దేసుకుని కూర అయితే వండేస్తున్నాను. వాటర్ బాటిల్ తీసుకెళ్ళకపోతే మా చిన్నది నా ప్రాణం తోడేస్తుంది. వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే. ఈ టాప్ నేనే కుట్టాను శ్రావ్యకి, అంటే నా బ్లౌజ్ పీస్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నాను, అదే నేను కుట్టాను. వచ్చా సరిగ్గా ఇది కూడా పెట్టే. బండి డిక్కీ తీయడం రావట్లేదు, కానీ బండి నేర్చుకుంటుందంట మా అమ్మాయి. పెద్ద అమ్మాయిని క్లాస్లో దించాను, చిన్న అమ్మాయిని తీసుకొని పార్క్ వచ్చాను అనమాట. పార్క్లో చూడండి పాము, ఇది ఏం పాము నాకైతే తెలీదు. దీని మీద అయితే పైన డార్క్ గ్రీను బ్లాక్ కలిసినట్టు ఉందన్నమాట. పాపం దీని వెనకాల పడ్డారండి జనాలు. అసలు ఎక్కడో నీటిలో బుడతపాము ఏమో అనుకుంటున్నాను నేను, తెలియదు. కానీ దీని వెనకాల ఎలా పడ్డారంటే ఇంకా పాపం జనాలు, అది బెదిరిపోయిందనమాట. ఎందుకు వచ్చారా బాబా దేవుడా ఇందులోకి అని అనిపించిందేమో. దాన్ని తోక పట్టేసుకోవడం, ఒకళ్ళేమో కవర్ అట్టుకుని తిరగడం, దాన్ని తెగ భయపెట్టేశారు. చివరికి ఒక 15 ఏళ్ల కుర్రోడు అంట, ఆడు పట్టేసుకొని అలా తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ పక్కన తోటలు ఉన్నాయి, పాలకూర తోటలు ఇవన్నీ ఉన్నాయి అనమాట. అందులో వేసేస్తానని వెళ్తే ఇంతకుముందు జనాలు వచ్చి వద్దు ఇక్కడ వేయొద్దు, దూరంగా తీసుకెళ్ళి పడేయమంటే తీసుకెళ్తాడు అనమాట. ఆ కుర్రోడు ఎంత ధైర్యంగా పట్టుకుని తిరుగుతున్నాడో చూడండి ఆ పావుని. అతను వచ్చి చెప్తున్నాడు ఇక్కడ వద్దు అని చెప్పి. పాపం దాన్ని అతలాకుతలం చేసేసారు కొంతసేపట్లో. ఇంకొచ్చిన తర్వాత మా పిల్లలకు భోజనం పెట్టేసాం.